పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒకే తల్లి కడుపున పుట్టిన బంధం, ప్రాణానికి ప్రాణంగా ఉండాల్సిన రక్త సంబంధం. కానీ అదే చెయ్యి కత్తి పట్టింది. తనను అల్లారు ముద్దుగా పెంచిన అక్కను కిరాతకంగా నరికివేసింది. మనిషిలోని కోపం వివేకాన్ని చంపేస్తే అది ఎంతటి ఘోరానికి దారితీస్తుందో అబ్దుల్లాపూర్ మేట్ ఘటన నిరూపిస్తోంది. సమాజం తలదించుకునేలా, మానవత్వం మంట కలిసేలా సాగిన ఈ మారణకాండ హైదరాబాద్లో జరిగింది. ఆవేశం ఆవహించిన తమ్ముడు అక్క అని కూడా చూడకుండా ఆమె ప్రాణాలను గాల్లో కలిపేసి ఆపై ఆ దేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేసిన తీరు వింటే ఒళ్ళు గగురు పొడవక తప్పదు. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మేట్ బాటసింగారంలో ఇప్పుడు ఈ భయంకరమైన ఘటన జరిగింది. గతేడాది మీర్పేటలో జరిగిన దారుణ హత్య ఉదంతం ఇంకా కళ్ల ముందే కదలాడుతుండగానే అదే తరహాలో ఇక్కడ మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పప్పురామ్ అనే వ్యక్తికి తన అక్క ప్రవర్తన నచ్చలేదు. భర్త చనిపోయిన తర్వాత ఆమె దారి తప్పుతోందని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె వినడం లేదని అతను కక్ష పెంచుకున్నాడు. అదే కక్ష చివరికి ఆమె పాలిట మృత్యువై దాడి చేసింది. ఒకనాడు ఆమెను కాపాడుతానని మాటిచ్చిన తమ్ముడే ఆమె ప్రవర్తన బాగోలేదని ఆమె కంఠం కోసి ప్రాణాలు తీశాడు. కేవలం అక్కను చంపడంతో అతని కోపం చల్లారలేదు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అత్యంత క్రూరంగా ఆలోచించాడు. ప్రాణం పోయిన అక్క మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసేశాడు. ఆ రక్తపు ముక్కలను కట్టలు కట్టి మజిద్పూర్ సమీపంలోని అక్క చెల్లెళ్ల చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన అక్క కిరాణా షాపుకు వెళ్ళి తిరిగి రాలేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. పోలీసులు అతని మాటలు నమ్మి గాలింపు మొదలుపెట్టారు. కానీ అతని ప్రవర్తనలో ఉన్న తేడాను గమనించిన పోలీసులకు అసలు నిజం అర్థమైంది. దీంతో లోతుగా విచారించగా సొంత తమ్ముడే ఈ రాక్షస పని చేశాడని తేలింది. చెడు తిరుగుళ్ళు తిరుగుతుందన్న అనుమానంతోనే ఈ దారుణం చేశానని పప్పురామ్ అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.